కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, వైన్ షాపుల వల్ల కలుగుతున్న ఇబ్బందులు, బజరంగ్ జూట్ మిల్ కార్మికులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. అనిల్ కుమార్ రెడ్డి కల్లం, మాది నమ్మూరు గ్రామం. నేను ఈరోజు సమస్య ఏంటంటే, మా ఇంటి పక్కన అంటే రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ని స్టార్ట్ చేశారు. మేము చాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే, దానివల్ల అసలు ముందు అక్కడ అసలు తాగుతున్నారు, అసలు అంతా అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారు. ఇంటి ముందుకు వచ్చి కూర్చొని తాగుతున్నారు. ఏంటి అంటే, మా ఇల్లు అండి, ఇట్లా తాగకూడదంటే పోయి ఇంటికి అతికాలు తీసుకురా అని అడుగుతున్నారు. అట్లా ఉంది సార్ పరిస్థితి. అంటే నాకు చాలా బాధ కలిగి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా అంతా బాగా పొల్యూషన్ అయిపోయి తాగిన వాళ్ళు ఎందుకు ఉంటారండి? అట్లా గొడవ, ఒకటే గొడవ, న్యూసెన్స్, పార్కింగ్, ఇంట్లో ఉన్న పిల్లలు, ఆడవాళ్ళు ఏమన్నా బయటికి రావాలంటే ఇచ్చామండి. మేడం గారు చూస్తామని చెప్పారు, ఫార్వర్డ్ చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మాకు తెలియదండి. అంటే మనకేం తెలుస్తుంది వాళ్ళు పర్మిషన్ పెడుతున్నారా? ఆ రోజు ఓపెనింగ్ అయ్యే రోజు ఇట్లా ఓపెన్ అవుతుందని తెలిస్తే మాకు ఆ రోజు జరిగింది. మేము ఆ రోజు అపోజ్ చేసాం. ఈరోజు మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. మేము సాల్వ్ అవుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. అట్లా ఏం లేదండి, ఏం లేదు. మేడం దగ్గర బెదిరింపులు అంటే ఇంకా తాగిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఆటోలు అడ్డం పెడతారు, బైకులు అడ్డం పెడతారు, అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది పడతారు, పిల్లలు వెళ్తారు. అదిగాక ఇంకా మీరు ఇంక ఇంటి పక్క. అందరికీ జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు, జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. గత 10 సంవత్సరాలు బట్టి బజరంగ జూట్ మిల్లు అక్రమ లాకౌట్లు వేసి కార్మికులకు 3000 మంది కార్మికులకు ఉపాధి లేకుండా బజార్లో వీధుల ఎమ్మటి తిరిగేటట్టుగా చేసిన దావు గోపాల్లోనాని, ఇన్ఛార్జి డైరెక్టర్ బ్రిడ్జి గోపాల్లోనాని మేము ఆయన యొక్క చర్యల్ని అన్ని సంబంధిత అధికారులందరికి కూడా మేము తీసుకెళ్ళాము. అయినా కానీ ఎవ్వరు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు. అయితే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు మా సంబంధిత మంత్రుల చేత మంత్రాలు జరిపించారు. కానీ ఎలాంటిది చేయకుండా కూడా మరి డీసీఎల్ లేబర్ డిపార్ట్మెంట్లో కూడా దాని మీద ఎలాంటి మినిట్స్ కాపీ కూడా తయారు చేయలేదు. దాని మీద మినిట్స్ కాపీ తయారు చేయనందుకు వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, యాజమాన్యానికి అనుకూలంగా ఉంటున్నారని భావించి మేము ఈ ఆర్డర్ మాకు హైకోర్టులో కార్మికులకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ 10 సంవత్సరాలు దాదాపుగా ఒక్కొక్క కార్మికుడికి 11 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి మేము కేసు కూడా వేసి ఉన్నాము. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు గారు వారు 2014లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారే ఈ జూట్ మిల్కి అక్రమ లాకౌట్ వేయడానికి అనుమతులు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆనాడు జూన్ నెల 14వ తారీఖు 2014న ఈయనకి ఒక లెటర్ పెట్టాడు. కార్మికులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని, మేము ఇట్లాగైతే కేసులో మేము ఉండి మేము మిల్లు తిప్పలేము అని చెప్పేసి అంటూ మాకు అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగానే మళ్ళీ లేబర్ డిపార్ట్మెంట్ కూడా మా మీద కేసులు పెడుతుంది కాబట్టి మేము తిప్పలేము అన్నాడు. ఒక 6 నెలలకే 2015 జూన్ నెల మొదటి రోజు నుంచే అక్రమ లాకౌట్ వేయడం జరిగింది. దాని మీద వాళ్ళ మీద కూడా మేము ఎఫ్ఐఆర్ కట్టాము, కేసులు పెట్టాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కట్టింది, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద కూడా ఇచ్చారు. కానీ ఈనాటికి కూడా చెందించట్లేదు. అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఒకసారి తప్పు చేశాడు, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం మేము ఇస్తున్నాం. బజరంగ జూట్ మిల్లు అక్రమ లాకౌట్ తొలగిస్తే కార్మికులకి 3000 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. రెండోది, రోజుకి 2 లక్షల జిఎస్టీ వస్తుంది. మూడోది, అమ్మడి రాంబాబు వైసీపీ నేత